నేను మీ పూర్ణిమ గారిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఇవ్వాలా, సెక్యూరిటీ ఉండాలా, మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలా, ఇట్లాంటివంతా ఎక్కడుంటాయి, ఎలా వస్తాయి, దట్టు మనం కట్టే అమౌంట్ తక్కువ, మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి ఇవాళైతే షేర్ చేస్తానండి. ఇన్సూరెన్స్ అంటే స్కిప్ చేయకుండా, ఇందులో చాలా తక్కువ డ్యూరేషన్ నుంచి ఎక్కువ డ్యూరేషన్తో తక్కువ అమౌంట్తో అసలు స్టార్టింగ్ ఒక 19 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. 100-200తో కూడా మనం ఈ యొక్క ప్రీమియంని కట్టుకోవచ్చు. మనం కట్టిన డబ్బుకి ప్రతి 1000 రూపాయలకి 58 నుంచి 62 రూపాయలు బోనస్తో ఎవ్రీ ఇయర్ మనం కట్టిన అమౌంట్ బోనస్ వాళ్ళు ఇచ్చినటువంటి మెచ్యూరిటీతో కలిపి లాక్స్లో మన చేతికి వస్తుందన్నమాట. సో దాని డీటెయిల్స్ అంతా వివరిస్తూ నేను కూడా పాలసీ తీసుకున్నాను. సో నేను ఏం చేసినా మీతో షేర్ చేస్తాను కాబట్టి సో నేనైతే ఈ వీడియోని కంప్లీట్గా వివరిస్తానండి. ఎవరెవరు ఎలిజిబుల్, ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు తీసుకోవచ్చు, అసలు ఇది ఎక్కడుంది, ఎవరు ఇస్తున్నారు అన్నది క్లియర్గా వివరించేసా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ప్లీజ్ మీకు నచ్చిన యూజ్ అయిన లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో మోస్ట్ ప్రాబబ్లీ సేవింగ్స్, లేడీస్ బిజినెస్, గోల్డ్ సేవింగ్స్, ఎక్కడ ఎలాంటి సేవింగ్స్ చేస్తే ఎక్కడ రూపాయి పెడితే దాన్ని పోగయ్యి 1000 లక్షలు అవుతుంది అన్నది మాత్రం అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్తో మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలన్నది షేర్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ నేను షేర్ చేసేది వచ్చి పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది 2 రకాలు ఉందన్నమాట. ఒకటి పట్టణాల్లో ఉండే వాళ్ళకి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నేను తీసుకున్నది టౌన్లో ఉంటాను కాబట్టి పట్టణాల్లో ఉండే వాళ్ళకి తీసుకున్నటువంటి పాలసీ. నేను 2 బుక్కులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది గమ్మత్తుగా వేశాను. దీన్ని వివరాలు కానీ మీతో క్లియర్గా షేర్ చేస్తాను. సో ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి డాక్యుమెంట్ రూపంలో వచ్చిందనమాట. నాకు వచ్చినానికే మీకు వివరిస్తున్నాను. ఈ పిఎల్ఐ అనేది డాక్ జీవన్ బీమా, ఇంకా ఆర్పిఎల్ఐ అనేది వచ్చి గ్రామీణ డాక్ జీవన్ బీమా. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ఉంటుంది, కనిపిస్తుందని అనుకుంటున్నా. సో మనకి పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్ వేసినా పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి దానికి సెక్యూరిటీ గవర్నమెంట్ కింద వస్తుందన్నమాట. సో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటువంటి సెక్యూరిటీ మనకి ఇంకెక్కడ రాదు కాబట్టి కళ్ళు మూసుకొని ఈ స్కీమ్లో మనము అప్లై అంటే డబ్బులు కట్టుకోవచ్చు. ఇంకొకటి దీనికి ఏ విధమైన పబ్లిసిటీస్ ఉండవన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ తెలిస్తే మిగిలిన పాలసీస్ అంటే మిగిలిన ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా సెకండ్ స్టెప్ వేయాల్సిందే, అంటే వెనక్కబడిపోవాల్సిందే. మ్యాక్సిమం ఇది అస్సలు స్టార్టింగ్ వచ్చి నాకు తెలిసి 1850లోనో 1860లోనో స్టార్ట్ చేశారంట. నేను వేసినప్పటికీ 170 ఇయర్స్ ఏమో, అంటే మొన్న ఫిబ్రవరిలో వేసాను నేను. సో సెలబ్రేషన్స్ జరిగి అందులో నా పాలసీ అంటే ఇట్లా మా కాళహస్తిలో ఇది చేసుకున్నారనమాట, సెలబ్రేషన్స్ అనేటివి. సో అలాగే నేను ఆ 170 ఇయర్కి నేను వేయడము వాళ్ళకు నాలకు కానీ నాకు ఎలాంటి బెనిఫిట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే నేను ఎలా వేసాను, నాకు ఎలా తెలిసింది, దీనివల్ల యూజ్ ఏంటి, పెట్టుబడి ఎంత, ప్రీమియం ఎంత, మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంది, ఎలా కట్టుకోవచ్చు అనేది క్లియర్గా వివరించేస్తాను. యాక్చువల్గా నాకు తెలిసి వచ్చి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హాజ్ సజెస్టెడ్ టు మీ, మీరు చాలా చాలా ఇన్సూరెన్స్లు వేసుకుంటారు కదా, దట్టు నాకు పీపీఎఫ్ ఉంది, ఆర్డీ ఉంది, పాపకి సుకన్య సమృద్ధి యోజన ఉంది, సేవింగ్ అకౌంట్ ఉంది. సో ఇలా డిఫరెంట్ కొంచెం అంటే ఓన్ ఏంలా 500, 1000 రూపాయలు, 1500 ఎంత ఉంటే అంత తీసుకెళ్ళి సేవ్ చేస్తూ ఉంటాము. సో అలా సేవ్ చేసే క్రమంలో మాకు చాలా రోజులుగా వాళ్ళు చెప్పారనమాట, ఎవరైతే పట్టణాల్లో ఉండే వాళ్ళకి చెప్తాను ఫస్ట్, ఎందుకంటే నేను ఎలా వేసానని చెప్పాలి కదా. టౌన్లలో ఉండేవాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఈ పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ కోసం ఫస్ట్ వాళ్ళు డిజైన్ చేశారంట. తర్వాత వచ్చి పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్ ఉండే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అయితే చేశారంట. నెక్స్ట్ దీన్ని కొంచెం విస్తరించి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారంట, నెక్స్ట్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇచ్చారంట. నెక్స్ట్ వచ్చి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏ పని చేస్తున్నా అంటే ఒక డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వేసుకోవడానికి అర్హులంట. ఏమబ్బా దీంట్లో అంత బెనిఫిట్స్ అంటారా? కట్టేది ప్రీమియం తక్కువ, దాంట్లో బోనస్ బాగా ఉంటుంది, నెక్స్ట్ సెక్యూరిటీ చాలా ఎక్కువ అనమాట. అందుకోసం దీనికి అంత డిమాండు. సో ఇంకా మనం ప్రీమియం ఎంత కట్టాలా అనేది నేను చెప్తాను ఫస్ట్, నెక్స్ట్ ఇంకా బోనస్లు అవంతా కూడా చెప్పుకుంటూ వస్తా.
ప్రీమియం వచ్చి మన ఏజ్ని బట్టించి మనం పెట్టుకునేటువంటి డ్యూరేషన్ బట్టించి ఇది ఏజ్ వచ్చి 19 ఇయర్స్తో స్టార్ట్ అయ్యి 55 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు అనమాట. ఇందులో రకరకాల ప్రీమియమ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే 18 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేటు, 90 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేటు, లేదంటే 10 ఇయర్స్కి, 13 ఇయర్స్కి, 5 ఇయర్స్ కూడా మెచ్యూరిటీ ఉండేట్టు ఉంటాయన్నమాట. ఏదైనా మనం ఇన్సూరెన్స్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిది అంటారు. కనీసం ఒక 10 ఏళ్ళన్నా పెట్టుకోవాలన్నారు. నేను ఒక 13 ఏళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇయర్ వేసాను కాబట్టి 37కి నాకు మెచ్యూర్ అయ్యి వచ్చేస్తుంది అమౌంట్. సో నాకు ప్రీమియం ఎలా అంటే ఒక ఏజ్ వాళ్ళకి అంటే 19 ఇయర్స్ అన్నాను కదా, 19 ఇయర్స్ వ్యక్తి ఒక 13 ఇయర్స్కి వేసుకున్నారు అంటే ప్రీమియం వాళ్ళకి లెస్ దెన్ 400, 1,00,000కి లెస్ దెన్ 400 కట్టాలి నెలకి. సో మీరు ఆలోచించండి, ఇంత తక్కువ ప్రీమియంతో మనకి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఎక్కడన్నా ఉందా? నెక్స్ట్ దీనికి మనం కట్టేటువంటి ప్రతి ₹1,000కి మన టౌన్లలో ఇప్పుడు నాకు తెలిసినప్పటికీ ₹58 బోనస్ ఇస్తున్నారు మన టౌన్లలో. అంటే అర్బన్ వాళ్ళు అర్బన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్రతి ₹1,000కి ₹58 బోనస్ కలిపి ఎవ్రీ ఇయర్ ఆ బోనస్ని మనం కట్టేటువంటి అమౌంట్కి యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఇది ఒకటి ప్లస్. నెక్స్ట్ మనం కట్టే ఇన్ బిట్వీన్ మిడిల్ టైంలో ఇన్ కేస్ డెత్ అయితే మన యొక్క వాళ్ళు సమాజ్యూర్ చెప్పుంటారు కదా 1,00,000 అమౌంటు, నెక్స్ట్ మన బోనస్లు, లాయల్టీసు, వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ అయితే ఏమన్నా ఉన్నాయో అన్నీ కలిపి మన నామినీకి ఇచ్చేస్తారనమాట. లేదు మనం హ్యాపీగా ఉన్నాము అంటే మనకి కంప్లీట్గా వాళ్ళు ఎంత 1,00,000 అన్నారు కదా, దానికి మన బోనస్ అంతా కలిపి మనకు వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ కలిపి మొత్తం అమౌంట్గా ఆల్మోస్ట్ 1,00,000 ఇన్సూరెన్స్ వేస్తే దాదాపు 2,00,000 పైనే మనకైతే చేతికి అమౌంట్ వస్తుంది. సో ఇంతేనా, ఇది అన్ని పాలసీలో కదా ఉంటుంది అనేసి అంటారు కదా. మనం ఎప్పుడైతే పాలసీ స్టార్ట్ చేస్తామో ఇది నెల నెల కట్టుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈవెన్ 6 నెలలకు కూడా కట్టుకోవచ్చు. అది మన వెసులుబాటు. నెల నెల అంటే 400-500 అనేది పెద్ద కష్టం కాదు కాబట్టి ఈజీ కట్టుకోవచ్చు అని నా ఉద్దేశంతో నేను ఈఎంఐ నెల నెల పెట్టుకున్నా. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో రెగ్యులర్గా నేను కడుతూ ఉంటాను కాబట్టి దాంతోపాటు ఇది కూడా అయిపోతుంది అనేసి నేను కట్టుకున్నాను. ఎవరు వెసులుబాటు. మేము 6 నెలలకు ఒకసారి కట్టుకుంటాం, సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటాము. ఈ సంవత్సరమే చేస్తే నెక్స్ట్ ఇయర్ కట్టుకోవచ్చు అన్నా కూడా అది మీ ఇష్టము. 400 లెక్కన 10 నెలలకి అంటే 12 నెలలకి 4,400 అవుతుందండి. సంవత్సరానికి 4,400 లెక్కనైనా కట్టుకోవచ్చు. ఇంకొకటి ఇయర్లీ 6 మంత్స్కి అనుకోండి, కంపేరింగ్ టు మంత్లీ కన్నా అట్లీస్ట్ ఒక ₹10-15 తగ్గుద్దంట. అంటే మన వెసులుబాటు ఒకేసారి కట్టేస్తాం కదా అని. నా ఉద్దేశం ఏంటంటే మనం చిన్న చితకు పని చేసుకొని రూపాయి సేవ్ చేసుకుంటా మనం వెళ్ళి కట్టుకున్నామంటే ఇది బెటర్. లేదు ఇన్ కేస్ నేను కడతా ఉన్నాను, ఒక నెలలో నాకు మిస్ అయింది, కట్టలేకపోయాను, దాని పరిస్థితి ఏంటి అంటే మరుసటి నెలలో ఈ మిస్ అయిన పీరియడ్ ఉంది కదా, అంటే నెల ఉంది కదా, ఈ అమౌంట్ని ఆ నెల అమౌంట్ని కలిపి వాళ్ళు నామినల్గా లిటిల్ బిట్ ఫైన్ వేస్తారు. ఒక ₹3, ₹4 అంటే మనం ఎంత కడతామో దాన్ని డిపెండింగ్ అపాన్ ఫైన్ వేసి మరుసటి నెలలో కట్టించేసుకుంటారు. ఒక 2 to 3 months మనం మిస్ అయినా కూడా ఆ వెసులుబాటు అయితే ఉంది. ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఏముంది అంటే 3 years కట్టాము అంటే 4th year దీంట్లో లోన్ వస్తుంది, యాజ్ యూజువల్గా లోన్ వస్తుంది. ఇంకా దీంట్లో బోనసెస్ ఏముంది అంటే మనకి ₹1,000కి ₹58 నుంచి ₹62 ఆర్ ₹66 వరకు ఎవ్రీ ఇయర్ బోనస్గా కలుపుతానే వస్తారు అనమాట. సో అది మనకి ప్రతి సంవత్సరం యాడ్ అయ్యి దాంట్లో ఈ కుములేటివ్ అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ప్లస్ అండ్ బెనిఫిట్స్ అనమాట. కాంపౌండ్ చేసుకుంటే అమౌంట్ మనకి ఎక్కువ అవుతుంది, తక్కువ పెట్టుబడి ఎక్కువ బోనస్. నెక్స్ట్ సెక్యూరిటీ అనమాట. సో దీంట్లో ఎలాంటి లూప్ హోల్స్, మోసాలు చేయడాలు ఏమీ ఉండవు. అందుకని దీంట్లో పబ్లిసిటీ కూడా తక్కువ. మన టౌన్లలో మనం పాలసీ తీసుకోవాలంటే మనకి ఏమేమి అంటే ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వాలా అంటే మనం ఈ పాలసీ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంది అంటే మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జెరాక్స్, ఆధారు, పాను, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన డిగ్రీ ఏ డిగ్రీ చేసినా వాళ్ళ ప్రొవిజనల్స్ అంటే మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకటి, ఈ 3 ఇచ్చి మన దగ్గరలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ లేదా ఆన్లైన్లో మనం పోస్టల్ యాప్ ఓపెన్ చేసుకొనైనా కూడా దాంట్లో కూడా మనం ఎన్రోల్ చేసుకొని మన ఏజ్ని చూసుకొని మనకి ఏ స్కీమ్ ఎలిజిబిలిటీ దాన్ని చూసుకొని దాంట్లో ఎంత ఈఎంఐ చూసుకొని మనం ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు అనమాట, లేదా ఆఫ్లైన్లోనూ పే చేసుకోవచ్చు. ఏదైతే బాగుంది దీంట్లో ఏజెంట్గా చేరచ్చు అంటే కూడా మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఏజెంట్గా మారినా కూడా కమిషన్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ ఎగ్జాక్ట్గా కమిషన్స్ అయితే నాకు తెలీదు. సో దీని గురించి డెప్త్ వివరాలు కావాలంటే నియర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే కనుక్కోండి. నెక్స్ట్ నేను తీసుకున్న పాలసీస్ మన టౌన్కి సంబంధించి నేను చెప్తున్నాను. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పాను కదా,
దాని వివరాలు ఏందంటే, ఎవరైతే పల్లెటూర్లలో ఆధార్ కార్డ్ కలిగి ఉంటారో వాళ్ళకి డిగ్రీతో పని లేదంట. వాళ్ళు ఎవరైనా కూడా మీ ఊరికొచ్చేటువంటి పోస్ట్‌మ్యాన్ దగ్గర ఈ యొక్క ఆర్‌పీఎల్‌ఐ ఎండోమెంట్ పాలిసీస్ అనేసిని అడిగి ఈ యొక్క పాలిసీస్ తీసుకోవచ్చు. దీని డ్యూరేషన్ 5 సంవత్సరాలు, 10, 13, 15, 20 సంవత్సరాలు ఇంకా అంతవరకు నాకు తెలిసినంత వరకు ఉందంట. సో, ఈళ్ళు కూడా వాళ్ళ వయసుని బట్టిచ్చే ప్రీమియం చెల్లించాల్సొస్తుంది. ఈడొచ్చి రూరల్ ఏరియాలో వచ్చి బోనస్ కొంచెం తక్కువ ఉంటుందంట కంపేరింగ్ టు అర్బన్. నేను తెలుసుకున్నది, నేను విన్నది. అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి బోనస్, రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళ బోనస్‌కి అట్‌లీస్ట్ 10% వేరియేషన్ ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళు మేబీ సర్టిఫికేట్స్ గానీ, ఎంప్లాయీస్ కాకపోవడం వల్ల, రూరల్‌లో ఉండడం వల్ల వాళ్ళ యొక్క అంటే ఎక్స్‌పెండిచర్‌ని బట్టిచ్చి మేబీ తక్కువ ఇస్తున్నారేమో, నాకు ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే విలేజ్ ఆధార్ కార్డు కలిగి ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులేనంట. అండర్ 19 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు. వాళ్ళకైతే ఎలాంటి అంటే ఆధారు, పాను యాజ్ యూజువల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే సరిపోద్దంట. ఇంకా సర్టిఫికేట్స్ ఎంప్లాయీసా, అన్‌ఎంప్లాయీసా, గ్రాడ్యుయేషనా, అండర్ గ్రాడ్యుయేషనా ఏం అడగరంట. టౌన్‌లలో ఉండే వాళ్ళకి, అర్బన్‌లో ఉండే వాళ్ళకి మాత్రము గ్రాడ్యుయేషన్ మస్ట్ అండ్ షుడ్. మీరు జాబ్ చేస్తామండి అంటే ఏ ఎంప్లాయీ అయినా ఎయిదర్ గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కాదు, అన్‌ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, లేదా హౌస్ వైఫ్ కావండి, మీరు డిగ్రీ చేస్తున్నారు అంటే ఈ యొక్క పిఎల్ఐ పాలసీకి అయితే మీరు ఎలిజిబుల్ అంట. సో, మీకు ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియం కట్టి ఎక్కువ బెనిఫిట్స్ ఉండి సెక్యూరిటీ ఉండేటువంటి ఇన్సూరెన్స్ పాలసీ ఏదన్నా కావాలంటే బెటర్ టు గో పిఎల్ఐ అనమాట. సో, నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను చేయించుకున్నటువంటి పాలసీ కూడా ఇదనమాట. నేను 1 లాక్‌కి ఒక్కొక్క బుక్ లెక్కన తీసుకున్నాను. అంటే 2 లాక్స్ చేశాను. 2 లాక్స్ ఒకేసారి చేశానంటే కొంచెం ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అనే ఉద్దేశంతో విడివిడిగా చేసుకున్నానండి. ఇలా అయితే కొంచెం ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది అండోయ్. దీంట్లో సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందంట. సో, ఎవరికైనా ట్యాక్స్ పేయర్స్ ఉంటే కూడా ఇలా మనం ఇన్సూరెన్స్ చేసేసుకొని దాని నుంచి బయటపడి మనం డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ట్యాక్స్ డిడక్షన్ ఉందంట అండోయ్. సో, మీకు ఎవరైనా కావాలంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం. నెక్స్ట్ మనకి లైఫ్ ప్రొటెక్షన్, మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి స్కీమ్ కాబట్టి మనం చాలా చాలా సేవింగ్స్ చేస్తుంటాం. గోల్డ్ సేవింగు, మనీ ఛాలెంజెస్, గోల్డ్ ఛాలెంజెస్ ఏం చేసినా కూడా మనం ఉన్నంత వరకే మన కుటుంబానికి ప్రొటెక్షన్ అనమాట. సో, ఇలాంటివి తీసామనుకోండి, మనం లేకపోయినా మన కుటుంబానికి మనం ఆర్థిక భరోసా ఇచ్చే ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం కాబట్టి సో బెటర్ టు గో. ఇప్పుడే వెళ్ళి పిఎల్ఐ పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి పబ్లిసిటీ పర్పస్ కాదండి. మన లైఫ్ స్టైల్లో, మన సేవింగ్స్లో నేను పాటించేటువంటి ఈ యొక్క సేవింగ్స్ ప్రతి ఒక్కరికి యూటిలైజ్ కావాలా, అంత ఇంత ఉపయోగపడాలా అనే ఉద్దేశంతోనే షేర్ చేసిన అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.